లాస్ట్ వీడియోలో మనం అసలు చపాతీ పిండి ఎలా కలపాలో చూసుకున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. లాస్ట్‌గా నేను ఒక్కొక్క చపాతీని రౌండ్‌గా చేసుకున్న, ఆయిల్ రాసుకొని హోల్డ్ చేసుకున్నా. ఇప్పుడు హోల్డ్ చేసుకున్న ముద్దలన్నీ చక్కగా 2 సైడ్స్ పౌడర్ అప్లై చేసుకున్నా. అదేనండి గోధుమ పిండి అప్లై చేసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి సాదేసుకోవాలి. ఇప్పుడు సాదుకున్నయన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఏసుకున్నానండి. ఎందుకంటే ఒకదాని పక్కన ఒకటి ఏసుకుంటే గాలి కారిపోయి ఎండిపోయి చపాతీలు గట్టిగా వస్తాయి. నేను ఎప్పుడైనా చపాతీలను చేసినప్పుడు కావాల్సొస్తే ఒక గుడ్డ పరుచుకోండి. అప్పుడు చపాతీలు బావుంటాయనమాట. ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నా. ఎప్పుడైనా చపాతీలు కాల్చాలంటే ఇనప్పెండం మీద కాల్చుకోండి. అద్దిరిపోతాయి. కావాలంటే మీరే గమనించండి. ఎంతో కాస్ట్ ఉండదు. 150 రూపీస్ ఉండిద్ది. అంత మించి గూడా ఉండదు. నాన్ స్టిక్ దాని మీద కన్నా ఇనప్పెండం మీద కాల్చుకున్న చపాతీ అయితే అద్దిరిపోతాయనమాట. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చపాతీలు కాల్చేసుకొని నేనెప్పుడైనా సరే చపాతీ కాల్చిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి హోల్డ్ చేస్తాను. ఎందుకంటే ఆ వేడికి చపాతీలు గట్టిగా అవ్వకుండా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటాయి.